ఏమండి, భోజనం చేసి వెళ్ళండి. మీరొచ్చే వరకు వెయిట్ చేసి అన్నం పెట్టాలనుకున్నాను, అందుకే వెయిట్ చేస్తున్నాను. నువ్వు తిన్నావా? తిన్నాను. మంచిది. అంటే నువ్వు నా ఆకలిని గుర్తుపెట్టుకొని నా కోసం వెయిట్ చేస్తున్నావు. ఇది పచ్చి అబద్ధం. లేదండి, మీరు ఆకలితో వస్తారని మీకు వడ్డించాలనే ఉన్నాను. అలాంటప్పుడు నువ్వు తినకుండా వెయిట్ చేసేదానివి. నీ ఆకలి తీరింది, హాయిగా టేబుల్ మీద నిద్రపోతున్నావు. ఏదో అలా నటిస్తున్నావు, నా కోసం వెయిట్ చేస్తున్నట్లు. చూడు కానిస్టేబుల్ మంజు మేడం, ఇప్పటికే మీకు ఈ ఇంటి వాతావరణం, ఈ ఇంట్లో మనుషులు ఎలాంటివారో అర్థమై ఉండాలి. ఈ ఇంట్లో నటించేవాళ్ళు ఎవ్వరూ ఉండరు. అందరూ ఏదనిపిస్తే అది మాట్లాడేవారే ఉంటారు. సో నువ్వు తిన్నావు, హ్యాపీగా ఉన్నావు. నేను రావాలి, నువ్వు పెడితే తినాలి అని ఆశపడద్దు. అది కాదండి, ఏ విషయంలో అబద్ధం చెప్పినా అన్నం విషయంలో అబద్ధం చెప్పరు. నేను అబద్ధం చెప్తున్నానని మీరు అనుకుంటే నేను నిజంగానే బాధపడతాను. నో 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 నో, మీరేం బాధపడద్దు. ఎందుకంటే సుఖపడేవారు మీరు, సంతోషపడేవారు మీరు, కష్టపడేవాళ్ళం మేము, బాధలు పడేవాళ్ళము మేము. మీ రాక మా కుటుంబానికే బాధ. ఈ విషయం మీకు బాగా తెలుసు అనుకో. ఈ మంజు విషయంలో నేనేమనుకుంటున్నానో నా సత్య కూడా అదే చేస్తున్నాడు. వీడు కరెక్ట్గానే ఉన్నాడు. ఈ మంజు మాయలో, మంజు ఉచ్చులో ఇంకా పడలేదు. ఇప్పుడైతేనే కోర్టు ద్వారా ఇద్దరిని విడగొట్టచ్చు.